భవన నిర్మాణ రంగంలో ఒక భాగమైన తాపీ కార్మిక సంఘ పట్టణ మహాసభ నిర్వహించనున్నట్లు సిఐటియు టౌన్ కన్వీనర్ ఔట రవీందర్ తెలిపారు. ఈ నెల 15న సిపిఎం కార్యాలయంలో నిర్వహించే ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం రామగిరిలోని కూలీ అడ్డా వద్ద తాపీ కార్మిక సంఘ పట్టణ మహాసభ కరపత్రాన్ని సిఐటియు టౌన్ కన్వీనర్ ఔట రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో తాపీ రంగంలో పనిచేస్తున్న మేస్త్రీలు, కూలీలు అందరూ ఏకమై తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు నూతన కమిటీ ఏర్పాటు చేసుకునేందుకు గాను ఈ నెల 15న సిపిఎం కార్యాలయంలో నల్గొండ పట్టణ తాపీ కార్మిక సంఘం మహాసభ నిర్వహించనున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి అద్దంకి నరసింహ, పట్టణ ఉపాధ్యక్షుడు పొన్నబోయిన లింగస్వామి, సహాయ కార్యదర్శి కొండేటి అంజయ్య, ఐతరాజు రామచంద్రు, ఎలుక ప్రవీణ్, పట్టణ తాపీ అధ్యక్షుడు సాగర్ల మల్లయ్య, ఇటికాల లింగస్వామి, లతీఫ్, యాదయ్య, నరసింహ, పొన్నబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామగిరి అడ్డా దగ్గర రేపు 15వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద చర్చించుకోవడం కోసం నల్లగొండ పట్టణం కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా కార్మికులు, అదేవిధంగా అడ్డా మీది కూలీలు, మేస్త్రీలు వీళ్ళందరి సమస్యల మీద మాట్లాడుకోవడం కోసం మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, వాళ్ళకి ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్మికుల పక్షాన నుండి వారికి నష్టపరిహారం ఇప్పించడం కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కార్మికులకు అందే విధంగా కానీ సిఐటియు పనిచేస్తుంది. భవిష్యత్తులో ఆ రకంగా పనిచేస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు రేపు జరగబోయే మహాసభలో ఇక్కడ రామగిరి అడ్డా, బాస్కెట్ ఆక్స్ అడ్డా ఇక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు, ఆడవాళ్ళు, ఆడ కూలీలు, అదేవిధంగా మగ కూలీలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు భవిష్యత్తులో మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద పనిచేయడం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ 15వ తారీఖు నాడు జరగబోయే మహాసభను జయప్రదం చేయాలి, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సందర్భంగా కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ భవన నిర్మాణ రంగంలో పనిచేసే తాపీ మేస్త్రీలు, అదే రకంగా ఆడ కూలీలు, మగ కూలీలు, ఇతర రంగాల్లో పనిచేసే భవన నిర్మాణ రంగంలో పనిచేసే రాయి కొట్టే వాళ్ళు కానీ, ఇసుక క్వారీ కార్మికులు కానీ, నిర్మాణ రంగానికి సంబంధించి ఇల్లు కట్టుబడికి సంబంధించిన వర్కర్స్ అందరి మహాసభ రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు శుక్రవారం నాడు సిఐటియు కార్యాలయంలో మహాసభను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో అనేక మంది మేస్త్రీలు, కూలీలు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటు కార్మికులందరికీ కూడా యూనియన్ ఆధ్వర్యంలో ఇంటి యజమానుల దగ్గర అనేక సందర్భాల్లో నష్టపరిహారాలు ఇప్పించడం జరిగింది. ఇంకా ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మహాసభలో చర్చించి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉంది. ముఖ్యంగా వెల్ఫేర్ బోర్డు 1996 కేంద్ర కార్మిక చట్టం దాన్ని రద్దు చేసింది. అందుకనే రావాల్సిన సంక్షేమాలు కూడా ఇప్పుడు అది రద్దు అయితే ఈ సంక్షేమాలు కార్మికులకు అందకుండా పోతాయి. అదే రకంగా ఈ నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకులు, స్టీలు, సిమెంటు, ఇసుక, ఇతర సంబంధించిన ముడి సరుకుల ధరలు తగ్గించాలని చెప్పేసి, అదే రకంగా కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను, భవిష్యత్తులో తాపీ రంగంలో పనిచేసే మేస్త్రీలు కానీ, కూలీలు కానీ వీళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపైన ఏ రకంగా పనిచేయాలని చెప్పేసి యూనియన్ తీర్మానాలు చేయడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ మహాసభలో రేపు శుక్రవారం నాడు ఆగస్టు 15న జరిగే మహాసభలో తాపీ రంగంలో పనిచేసే మేస్త్రీలు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరికీ పేరు